సూర్యాపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్, అడ్డోడు వద్ద పురుషోత్తంపట్నంలో పశువుల ఆసుపత్రి వద్ద ఎల్ఆర్టీ సెంటర్ 3 అన్న క్యాంటీన్లను ఉదయం 7:30 రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు. మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు. 5 రూపాయలకే టోకెన్లు స్వీకరించి లైన్లో నుంచొని టిఫిన్ పెట్టించుకొని సామాన్య జనంలో కలిసిమెలిసి టిఫిన్ చేసిన పత్తిపాటి పుల్లారావు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ పాల్గొని జయప్రదం చేశారు. స్థిరపడినటువంటి వారు అన్న క్యాంటీన్లకి ఒకరోజు వాళ్ళ పేరు మీద బర్త్డేలకు కావచ్చు, జ్ఞాపకార్థం కావచ్చు, వారి కుటుంబంలో వివిధ కార్యక్రమాల గుర్తింపు కోసం కావచ్చు, ఒకరోజు అన్న క్యాంటీన్కి ఎంత ఖర్చు అవుతుందో ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా చేసేటువంటి దానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా దాతలు ముందుకు రావాలని పిలిపిస్తూ పేదవాడు కడుపు నింపేటువంటి పథకం అన్న క్యాంటీన్లు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతారు. చేసిందే గత పాలకులు వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారు. ఐపీఎస్, ఐఏఎస్ ఉన్నటువంటి మచ్చలేనటువంటి వాళ్ళకు కూడా మచ్చ వేసి ఈరోజు తలదించుకునేటువంటి పని చేశారు. సిగ్గుపడుతూ ఉన్నారు. గత పాలనలో గత పాలకులు చెప్పినటువంటి చేసిన ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు సమాజంలో ఈరోజు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో అలా జరగకుండా ఈ దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు లేకపోతే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేసేటువంటిది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఉన్నతోద్యోగులు వాళ్ళందరూ కలిస్తే దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు అంటే వేలల్లోనే ఉంటారు, లక్షల్లో కూడా కాదు. వారు ఎక్కడైతే అవినీతికి పాల్పడినా, వ్యవస్థలను ఫాలోఅప్ చేయకపోయినా, చట్టాన్ని గౌరవించకపోయినా దేశంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత పాలకులు ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళను కూడా తప్పుదారి పట్టించడము, బెదిరించడము, బలవంతం చేయడము చేసి అడ్డగోలుగా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేశారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఏ అధికారైనా ఉన్నతాధికారులు తప్పు చేయకుండా చట్టబద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు ఉంటుంది. ప్రజలకు కూడా వారి మీద గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది. వారు చేసినటువంటి అరాచకాలు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. తప్పు చేయనటువంటి వాళ్ళని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చెయ్యదు గత పాలకుల్లాగా. ఇది గుర్తుంచుకోమని తెలియదు.